నమస్కారం అమ్మా. 3 రూపాయలు పోవాలి. నమస్కారం. భలే మనిషి. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. ఒత్తిగా తేలిగ్గా ఉంది ఇది. ఏమిటి ఆలస్యంగా వచ్చారు? నమస్కారం అమ్మా. నమస్కారం. రే రాముడు, అమ్మగారు డ్రింక్లు ఎక్కడరా? రైట్ చేయండి. అది మర్యాద అంటే అది లక్షణం. బుద్ధిమంతురాలు అమ్మాయి. గుమ్మానికి అడ్డంగా నిలబడతావు, అట్టలు కూర్చోరా? రామ్ 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 రామ్. ఏమిటి నయా పైసా కూడా పట్టుకొచ్చాడే? ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు సేట్. పట్టుకొచ్చాడు బిడ్డకి ప్రజెంటేషన్. సిగ్గు లేకపోతే సరే, నాకంటే పీనస్లా ఉన్నాడు వీడు. నాన్న, వచ్చిన గెస్ట్లకి ఇంకా డ్రింక్స్ చాలేదు, 100 ఆర్డర్ ఇస్తాను. ఒరే ఏమిట్రా నువ్వు ఆర్డర్ ఇచ్చేది? నీ బిడ్డకి వచ్చే నయా పైసలు రా, పారసాలకు వచ్చే నయా పైసలు. సిగ్గు లేకపోతే సరే, ప్రింటింగ్ ఖర్చు కూడా రాలేదురా. పత్రికలు ప్రింటింగ్. ఆ డ్రింక్స్ ఇవ్వండి. ఎవరు మేనమామ గారా? ఏదో పెద్ద వస్తువు పట్టుకొచ్చుంటున్నావే. ఇది ఉంగరం తీసుకొచ్చా. అబ్బా ఎంత పెద్ద ఉంగరం! ఓహో, ఒక చిన్న విత్తనం ఉంటుందా? నువ్వెందుకమ్మా నవ్వుతావు? నీ ముఖాన్ని సిగ్గుంటేగా. అవును, ఎలా ఉంటుంది? మేనమామ పోనీ కదూ. చూసావుగా నాయనా, వెళ్ళి అక్కడ కూర్చో. ఆ పిల్లకి దిష్టి అవుతుంది. చెల్లెమ్మ, మన ఇంటి పరిస్థితి నీకు తెలుసుగా. ఏదో నాకు తోచింది తెచ్చాను. అది కూడా తేకుండా ఉంటే బాగుండేది. అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటేనే ఇంకా బాగుండేది. రే ఎవరికరా? తాగాల్సిన చాలా మంది ఉన్నారండి. నువ్వు మేడమే పెట్టు. మేడ మీద ఇంకా ఉన్నాయండి. నాకు తెలుసండి. అవన్నీ రేపు రిటర్న్ చేయండి. వెళ్ళండి. చాలా విశ్వం, ఇప్పుడైనా రావడం? బారసాల బాగా జరిగిందా? ఓ బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళకి మహారాజులు. నీ మేనగోడల్ని చూసావా? ఎలా ఉంది? బాగుందా? భాగ్యవంతుల బిడ్డ కదూ, బాగానే ఉంది. నేను అడిగేది వాళ్ళ భాగ్యాన్ని గురించి కాదురా. ఇలా చూడు. ఏమిటి నువ్వు అలా ఉన్నావు? అక్కడేం జరిగింది? అమ్మా, దేవుడంటే నాకు నమ్మకం లేదని నీకు తెలుసుగా. అయితే ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. నిజంగా దేవుడంటూ ఒకడు ఉంటే నా ప్రార్థన వినాలి. ఇవాళ నా హృదయం అంత గాయపడిపోయిందమ్మా. ఏమైందిరా? ఏముందమ్మా, ఎన్ని జన్మలెత్తిన ఆడపిల్లకు అన్నగా పుట్టకూడదు. ఒకవేళ పుట్టిన పేదవాడు కాకూడదు. అమ్మా, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. డబ్బు చెరగానే తన మన అనే బంధాలే లేకుండా పోతాయా? అంతేనమ్మా, అంతే. ఉమ్మ అప్పటి ఉమ్మ కాదు, కలవారి కోడు. వచ్చే వాళ్లకు ఎదుర్కోలు, పోయే వాళ్లకు వీడ్కోలుతో సరిపోయిందే కానీ స్వంత అన్న అనాథలా నిలబడి ఉంటే ఒక్క మాట మాట్లాడిందా? కన్నెత్తి చూసిందా? పోనీ చెల్లెలు కదా అని నేరుగా పలకరిస్తే ముఖం మీద కొట్టినట్టు ఎంత అవమానం చేసింది. అంతేగా, పోనీలేరా. ఆడపిల్ల ఒకళ్ళ చేతుల్లో పెట్టగానే పరాయిదవుతుంది. అది మాట్లాడలేదని నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటావా? అది గౌరవిస్తే ఎంత, అవమానిస్తే ఎంత? కాదమ్మా, ఉమ్మ మాత్రమే కాదు, నన్ను అందరూ అలాగే చూస్తున్నారు. పిచ్చివాడిగా చూస్తున్నారు. నన్ను మనసారా నానేవాడు ఒక్కళ్ళు కూడా లేరమ్మా, ఒక్కళ్ళు కూడా లేరు. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడమే మంచిది. అయ్యో, దాన్ని ఎదుట పెట్టుకుని ఏమిట్రా ఈ మాటలు? చూడేలా ఏడుస్తుందో. అది అలా కంటతడి పెట్టడం మంచిది కాదు నాయన. వెళ్ళి సంపాదించు. శారద, ఊరుకో. చిచ్చి, ఇప్పుడు ఏమైందని? నా మనసు బాగాలేక ఏదో వాగా. పిచ్చి, ఎందుకు ఏడవడం? ఊరుకో. చూడు, నిన్ను చూసి అమ్మ కూడా కంటతడి పెడుతుంది. ఏమండి, ఇది వాళ్ళు ఇచ్చిందా అండి? వాళ్ళిచ్చింది.
నా మతిపోయి ఈ అవమానం ఎక్కడి దాకా మోసుకొచ్చాను. ఛీ, ఇది ఇంట్లో ఉండకూడదు. అన్నయ్య, నేను నీతో సరిగ్గా మాట్లాడలేదని నీవు బాధపడతావని నాకు తెలుసు. మా అమ్మగారి గుణం నీకు తెలియంది కాదు. ఆయన కేవలం డబ్బు మనిషి. డబ్బు లేని వాళ్ళు ఇంటికి రావటం కానీ వాళ్లతో మాట్లాడటం కానీ ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. బంధువులు ఎవరైనా వస్తే వాళ్లకు దొంగతనం వంట కడతారు. నేను నీతో మనసిచ్చి మాట్లాడితే నేను నీకేదో దోచిపెడుతున్నట్టు అనుకుంటారు. అందుచేత నీకు అపవాదు రాకూడదని నాలో పొంగి వస్తున్న దుఃఖాన్ని అభిమానాన్ని ఆపుకొని గుండె రాయి చేసుకుని నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అందుకు నన్ను క్షమించు. నేను పరాధీనను. వాళ్ళ ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి. వాళ్లను కాదని కాపురంలో అల్లకల్లోలం తెచ్చుకోవడం ఇల్లాలి లక్షణం కాదు. అందుకే కుమిలిపోతున్నాను. మా వారి సమ్మతంతోనే దీనిలో డబ్బు పెట్టాను. వేరే విధంగా అనుకోకు. నేను నీకెంతో రుణపడి ఉన్నాను. ఆ రుణం దీనితో తీరదు. ఇది కేవలం నా ఆత్మ సంతృప్తి కోసమే. ప్రేమతో నీ చెల్లెలు. విన్నావురా? మనసారా నన్ను ప్రేమించే వాళ్లే లేరని బాధపడ్డావే. ఇప్పుడేమంటావు? చూసినవన్నీ నిజం అనుకుని అంత రభస్ చేశావు. విశ్వం, నీకోసరం రా. మేమంతా బ్రతకడం నీకోసరం రా, నీకోసం. ఏమండి, ఈ రోజు నుంచి దేవుణ్ణి ప్రార్థిస్తానన్నారే, వెళ్ళండి. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు ఉమ్మలాంటి చెల్లెలే కావాలని భగవంతుని ప్రార్థించండి. భోంచేయండి. నువ్వు నీ తర్వాత తింటానులేండి. ఇంకెప్పుడు? ఇప్పటికే ఆలస్యం అయిపోతాను. పట్టించుకో. పర్వాలేదు, ముందు మీరు కానివ్వండి. ఏ కలిసి భోజనం చేసినా చచ్చిపోతానా? నీకు వేరే భోజనమా? అవునండి, స్పెషల్. ఏముంది? అన్నము, కూర, పులుసు. ఇందులో స్పెషల్ ఏముంది? అది కాదండి, నేను భోంచేయడానికి ఆలస్యం అవుతుంది, అన్నం చల్లారిపోతుందేమోనని వేరే తీసుకుని ఉంచాను. ఓహో, సరే. నాకు కాస్త ఊరగాయ తీసుకురా. ఎన్నాళ్ళ నుంచి తింటున్నావిలా? ఏమిటి? ఇదే, ఈ ఉప్పు కారం లేని చప్పిడికుడు. నాకు ఇది అలవాటేనండి. అబద్ధం ఆడుతున్నావు. మీ ఇంట్లో ఇలాగే తినేదానివా? నాకు తెలుసు. నువ్వెందుకు ఇంత కఠోర పచ్చని చేస్తున్నావో నాకు తెలుసు. నా వల్లే, ఇదంతా నా వల్లే.